దేవుడు మనల్ని అప్పగించేస్తాడు. మూడోది, దేవుడిని మర్చిపోతే మనకు రోదనే, దుఃఖమే, బాధలే, కష్టాలే వచ్చేస్తాయి. నాలుగోది, దేవుడిని మర్చిపోతే నేను వారిని శిక్షిస్తాను అంటున్నాడు. అంటే శిక్షలే శిక్షలు. ఒకదంతా తోడుకొని ఈ శిక్ష పెట్టేసాను ఇంకా ఆపేద్దాం అనుకోడు దేవుడు. మళ్ళా నువ్వు సరయ్యే వరకు, నువ్వు మళ్ళీ దేవుడి పాదాలు పట్టుకునే వరకు శిక్షల మీద శిక్షలు, శిక్షల మీద శిక్షలు, ఉదాంతాలతోటి వస్తూనే ఉంటాయి. జాగ్రత్త. ఒక శిక్ష పెట్టేసి దేవుడు మారిపోతారులే, మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తారులే అని అనుకోడు. కొంతమందికి ఎన్ని శిక్షలు పెట్టినా కూడా వాళ్ళకి అర్థం కాదు. మామూలుగా వచ్చిన శిక్షలు అనుకుంటారు తప్ప దేవుడే మనల్ని ఆయన వైపు తిప్పుకోవడానికి ఇలాంటి శిక్షలు పెడతాడేమో అని కనీసం ఆలోచించుకోవాలన్నమాట. సరే, దేవుడి మర్చిపోవాలని యోచించుకోండి. యోచించుకోవడం అంటే అర్థమేంటి? ఆలోచించుకోండి. ఈ శిక్ష ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ పరీక్ష ఎందుకు వచ్చింది నాకు అని యోచించుకోవాలట. కనుక యోచించుకోకపోయినా శిక్ష ఎందుకు వచ్చిందని నువ్వు ఆలోచించుకోకపోయినా సరే ఒకదాని తర్వాత వస్తానే ఉంటాయి కదా. గోచుట్టు మీద రోకట్టుకోవడం, అసలే గోచుట్టు దాని మీద రోకలే పడిపోయిందంట. ఎలా ఉంటుంది చెప్పండి? అప్పటికే అల్లాడిపోతూ ఉంటారు గోచుట్టుకి. ఎంత బాధో గోచుట్టు అంటే. ఈ రోజుల్లో అంత వేయట్లేదు, కానీ ఏదో రోజుల్లో బాగా గోచుట్టు వచ్చేస్తూ ఉంది. ఆ గోచుట్టు మీద రోకలు దెబ్బే పడుతుంది. అంత ఘోరంగా ఉంటాయి దేవుడి శిక్షలు. కనుక నాలుగోది శిక్ష. ఐదోది దేవుడు మనల్ని చీల్చేస్తాడట. దేవుడిని మర్చిపోతే మనల్ని చీల్చేస్తాడట. ఆరోది మర్చిపోతే శాపాలే శాపాలు. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం చూసారు ఒకసారి. ఇర్మియా 15:6-8 వచనాలు. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి నేను విసిగి ఉన్నాను. దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు కనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను. సంతానహీనులుగా కూడా చేస్తారట, నశింపచేయుచున్నాను. ఇంకా 5వ వచనం. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు, నీ అందరూ జాలిపడివాడెవడు, కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ వద్దకు వచ్చును. కుశల ప్రశ్నలు వేసేవాడు కూడా ఉండరాట. మన మీద జాలిపడేవాడు కూడా ఉండరంట. మనల్ని కరుణించేవాడు కూడా ఉండరట. కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు నీ త్రోవ విడిచి నీ వద్దకు, అంటే బాగున్నావా అడిగేవాడు కూడా ఉండరట. అంత భారం దేవుడిని మర్చిపోతే మన జీవితాలు. కనుక ఇన్ని భయంకరమైన పరిస్థితులు. ఆఖరిది ఏం చూసాం మనం? పాతాళానికి వెళ్ళిపోతాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? సరే, లూకాసు వార్త 16వ అధ్యాయం జీవితి. పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి చూడండి. చాలా మంది నరకం లేదు, పర్వకం లేదు అనుకుంటారు. దేవుడు ప్రభువు ఎంత చక్కని ఉదాహరణ మనకు చూపించాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేద లాజరు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడట? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. మరి లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆంతులు కలుపుచ్చున్నాడట. ఇక్కడ ఎవరు? పేదవాడు, కురుపులతో ఉండేవాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేయట. ధనవంతుడు బల మీద నుండి పడే రొట్టెలు తిని తన ఆకలిని తీర్చుకునేవాడు.
అలాంటి వాడు ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు అంటే అబ్రహాం ఎలాంటి బతుకులు చెప్పండి. మనకు కూడా అలాంటి అవకాశం ఉంటుంది కదా. లాజరుకి దేవుడు ఇచ్చాడట అలాంటి అవకాశం. అబ్రహాం పక్కన కూర్చుని ఆయన రొమ్మున అనుకుని కూర్చున్నాడు. ఎన్ని బాధలు పడ్డావు ఆయన, కింద నీకు సరైన బట్టలు లేదు, సరైన ఆహారం లేదు, సరైన ఇల్లు లేదు నీకు. అలాంటి పేద వాడిగా నువ్వు బ్రతికావు. కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు, దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. కనుక నా దగ్గరే కూర్చో, నా మీద అనుకో, నీ బాధలన్నీ మర్చిపోయి, నీ కష్టాలన్నీ మర్చిపోయి నా మీద అనుకో అంటాడు అబ్రహాము. అలాంటి భక్తుడి యొక్క రొమ్మున అనుకుని కూర్చున్నాడు లాజరు. ఈ లోకలోకానికి ఏమీ లేకపోయినా మనకి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కనుక నీతి కొరకు ఆకలి కొరకు కలిగి ఉంటే దేవుడు నీకు పరలోక రాజ్యం నీకు ఇచ్చేస్తాడట. పరలోక రాజ్యము వారిది అంటాడు. కనుక ఆ రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటావు. లేకపోతే అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉంటావు. కానీ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ధనం విస్తారంగా ఉంది. అబ్బో కాళ్ళ మీద తిరుగుతున్నాడు, ఉదాహరణ బట్టలు వేసుకుంటున్నాడు, తర్వాత సన్నపు నాలు బట్టలు వేసుకుంటున్నాడు. ప్రతిదినం సుఖపడుతున్నాడు, సుఖమే సుఖం, ప్రతిరోజు సుఖమేనంట. తర్వాత అతడు చనిపోయి ఎక్కడ పెట్టాడు? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహాం, అతని తండ్రి ఎవరో తెలుసు, అబ్రహాం ఎవరో తెలుసు. ఇక్కడి నుంచి చూసి గుర్తుపట్టేశాడండి అబ్రహాంని. గుర్తుపట్టి తండ్రివైన అబ్రహాం అని పాతాళం రోజు పిలుస్తున్నాడు. పిలిచి ఏమన్నాడు? నా యందు కనికరపడి తన వేలుకొన నుంచి నాకు నాలుగా చల్లార్చారట. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. అలాగే లాజరు కష్టం అనుభవించాను. జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నేను యాతన పడుతున్నాను. ఎవరికండి యాతన? ఎవరికి యాతన? దేవుని మర్చిపోయే వారికి చెప్తున్నా. ధనవంతుడికి ఒక్కరోజు కూడా దేవుడు గుర్తు రాలేదు సుమా. ఒక్కసారైనా ప్రార్థనకి వెళ్ళలేదు సుమా. ధనవంతుడికి తన ధనమే కనపడుతుంది, కానీ దేవుడు మాత్రం అసలు మనకు కనిపించలేదు. చాలాసార్లు ఈ లోకంలో అన్నీ ఉంటే చాలు మనకి అనుకుంటాం. దేవుడు మాత్రం జ్ఞాపకం పెట్టుకో. మనం పోయిన వారం మీకు చూపించాను కదా, ఈ రాజ్యము, నీ మార్గాలు ఏ దేవుని వశములు ఉన్నాయో ఆయన జ్ఞాపకం చేసుకోలేదని పరిశోధిస్తాం అంటాడు దేవుడు. కనుక నీ సకల మార్గాలు, నీ ఆయుష్కాలం ఎవరి చేతుల్లో ఉన్నాయో వారిని జ్ఞాపకం చేసుకో, వారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని అంటాడు. చూడండి, ఆఖరి వచ్చిన 23వ వచనం చదువుదాం. అది కొద్దులేండి. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా, యాతన పడే స్థలం, వేదనకరమైన స్థలం, మమ్మల్ని వేడుకొచ్చాను. అందుకు అబ్రహాము వారి వద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, తండ్రివైన అబ్రహామా, అలా కలవద్దు, మృతుల్లో నుండి ఒకరు వారి వద్దకు వెళ్ళిన వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతను మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడలా మృతుల్లో నుండి ఒకరు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. నేను సరే, మృతుల్లో ఒకరు లేస్తారంటే వాళ్ళు నమ్ముతారట, లేక నమ్మరట. కానీ మోషే ప్రవక్తలు చెప్పే మాటలు మీరు వినకపోతే మరి మీరు కూడా అదే పరిస్థితి అని దేవుడు అబ్రహాము ఆ ధనవంతుడితో చెప్తున్నాడు. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడలా, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మాటలు వినాలి, దేవుడి మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి, వాటిని ఎప్పుడు కూడా మనం
దేవుని మర్చిపోకూడదు.